మనకి 4 months 5 months పిల్లలు బ్రదర్. ఇవి వచ్చేసి 4 months 5 months పిల్లలు. ఇవి బండికి లోడ్ చేస్తున్నారు. బండిలో మీ పిల్లలు నీట్గా చూపిస్తా పోయినా ఓకే రానిలన్నా. ఈ బండికి లోడ్ చేసిన తర్వాత పిల్లలు చూపిస్తాను. ఈ బండి కూడా మన సబ్స్క్రైబర్కి ఇప్పించున్నా. ఈ బండిలో పిల్లలు నేను వీడియో కింద ఉన్నప్పుడు తీయలేకపోయాను. బండిలో ఎక్కిన తర్వాత చూపిస్తా. అక్కడ బండికి ఇంకొక మన సబ్స్క్రైబర్ కర్నూలు వాళ్ళకైతే లోడ్ చేస్తున్నాం. ఈ పిల్లల రేట్ ఎంత పడిందని చూపిస్తాను. చిన్నగా అదేంటి లెక్క వేసుకున్నారా పిల్లలు? లెక్క అట్టని కాదులే. పీలర్ వాళ్ళు కూడా వాళ్ళు మీరు చెప్తే అక్కడ పోతాం అన్నారు. నేనేం చెప్పినాను వాళ్ళందరితో తలనొప్పిలు ఎందుకు మీరు అట్ట పోతే ఈయన బాడీకి చెప్తున్నాండి అని చెప్పిండో ఏమో వాళ్ళు బాడీకి ఈయనే మాట్లాడుతున్నాడు. నేను పోనా కోళ్ళు తగులుకున్నాను. 20 పిల్లలు వచ్చినాయి ఆడికి. 23 పిల్లలా? వేసండి అవి కూడా. అది మనం బేరం అయిన తర్వాత ఇంకిన్ని మాటలు ఉండకూడదు. బేరం కాకముందే ఏదైనా ఉండాలి. కానీ అప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ మనం 200 అంటేనే వద్దన్నారు. మనం చెప్పినాం కాబట్టి మన పిల్లలకి ఈ వీడియో తీయాలని తీయలేము. కింద ఉన్నప్పుడు అంటే వాళ్ళకి పిల్లల బేరం చేస్తా అట్ట పోతుని. ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు అంటే 23 పిల్లలు బ్రదర్. ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి 4 నెలలు 5 నెలల పిల్లలు. మొత్తం టోటల్ వచ్చేసి 23 పిల్లలు. ఇవి జత ప్రైజ్ ఎంత పడింది అని నేను అన్న వాళ్ళతో మాట్లాడతా. ఈ కింద ఉన్నప్పుడు వీడియో తీయడానికి టైం కుదరలా. ఎందుకంటే అన్న వాళ్ళకి వేరే అన్న వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ అక్కడికి వెళ్ళాను. వచ్చే లోపల ఈ బండి ఆ బండి 2 బండ్లు లోడ్ చేయమని చెప్పాను. ఎందుకంటే మనం లేట్ చేయడం ఎందుకు, బండికి లోడ్ చేసేయమని చెప్పా. ఇవి అన్న వాళ్ళు లోడ్ చేస్తారు. ఇవి మనకి జత ప్రైజ్ ఎంత పడిందని చెప్తా. ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంత వరకు యావరేజ్ 15 నుంచి 20 కిలోల మధ్యలో బ్రదర్. 15 కిలోల నుంచి 20 కిలోల మధ్యలో అంటే 16-17 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎంత పడింది నేను అన్న వాళ్ళతో మాట్లాడతాను. అన్న వాళ్ళతో మాట్లాడానంటే ఎన్ని పిల్లలు లైవ్ వెయిట్ ఎంత వస్తాయి జత ప్రైజ్ అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను. మనకి సంతకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇలా క్యాష్ అనేది తీసుకోరండి. ఎందుకంటే ఫోన్పేలు కొంతమందికి ఉంటాయి ఉండవు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి వీడియోలో కూడా చెప్తున్నాను. ఫోన్పేలు కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవు. కాబట్టి వీలున్నంత వరకు ఇలా క్యాష్ తీసుకొచ్చి కట్టామంటే మనకు ప్రాబ్లం ఉందన్న. ఈరోజు అన్న వాళ్ళు కూడా ఫోన్పే చేస్తామంటే మా దగ్గర ఫోన్పే లేదన్నారు. కాబట్టి చిన్నగా అడ్జస్ట్ చేసి వేరే వాళ్ళకి మిగతా అమౌంట్ ఫోన్పే చేయించాను. ఉన్న అమౌంట్ కట్టిస్తున్నాను సార్. చాలామంది చెప్తున్నా వీడియోలో చూసిన తర్వాత ఈ ఫోన్పేలు అనేది కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. కాబట్టి వీలున్నంత వరకు క్యాష్ తీసుకోవడానికి ట్రై. ఎందుకంటే ఈ ఫోన్పేలు అంటే కొంతమందికి ఉంటాయి కాబట్టి లేట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళందరూ క్యాష్ తీసుకోరండి. ఓకే బ్రదర్. ఈ బండికి లోడ్ చేసిన పిల్లలు మొత్తం టోటల్ మనకు వచ్చేసి 23 పిల్లలు. ఇవి వచ్చేసి మనకి లైవ్ వెయిట్ 16-17 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. 4 months 5 months పిల్లలు బ్రదర్. ఇక్కడ వచ్చేసి 4 months 5 months పిల్లలు. ఇవి జత ప్రైజు 14,800 అయితే అన్న వాళ్ళకి పడ్డాయి. ఎందుకంటే అన్న వాళ్ళతోనే మాట్లాడిచ్చేవాడిని. కానీ అన్న వాళ్ళు లోడ్ చేస్తున్నారు. ప్లస్ వచ్చి నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతున్నాం, ఫోన్ స్విచ్ అయిపోతుంది. కాబట్టి నేను వీడియోలో చెప్తున్నాను. మనకి జత 14,800 పడ్డాయి. మొత్తం టోటల్ 28 పిల్లలు. ఈ పెద్ద పిల్లలు అనేది సపరేట్గా 8 పిల్లలు అనేది మేము తీసుకున్నాం. ఇవి వచ్చేసి ఒక్కొక్క పిల్ల 8,500 లెక్కన పడింది మనకి. 8 పిల్లలు అయితే తీసుకున్నారు. ఇంకొక విషయం చెప్తాను బ్రదర్. ఇక్కడ వచ్చేసి మార్కెట్లో చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఇక్కడ పట్ట అంటే బండికి లోడ్ చేసి పట్ట కట్టుకొని వచ్చి పట్ట ఓడ తీయకుండా అలానే ఉంచేశారు. ఇక్కడ ఒక 40 పిల్లలు అనేది చనిపోయాయి బ్రదర్. నేను వీడియో తీయడానికి చూద్దాం అనుకున్నాను. కానీ నేను అక్కడికి వెళ్ళే లోపల ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల చూడలేకపోయాను. ఓకే బ్రదర్. వేరే అన్న వాళ్ళకి లోడ్ చేశాను. ఆ అన్న వాళ్ళతో కూడా ఒకసారి ఫోన్లో మాట్లాడిస్తాను. ఓకే అన్న వాళ్ళతో మాట్లాడదాం. అన్న మీ పేరేం పేరన్నా? అర్థం కాదన్నా. మహమ్మద్ ఇలియాస్. మీ పేరన్నా? మీ పేరన్నా? మీ పేరన్నా? సుల్తాన్ అన్న. మీ మస్తాన్ అన్న. మన ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి అడ్రస్? మాది పులిచెర్ల మండలం, చిత్తూరు జిల్లా. ఓకేనా. మొత్తం మనం ఎన్ని పిల్లలు కొన్నామన్నా? మొత్తం 48 పిల్లలు కొన్నాం. మొత్తం 48 పిల్లలు కొన్నాం. ఒక ఇత్తన పొట్టేలు అన్న. మనకి జత ప్రైజ్ అలా 2-3 రకాల బ్యాచ్లు అయితే తీసుకున్నాం. 3 బ్యాచ్లుగా తీసుకున్నాం. ఒక్కో బ్యాచ్ అయితే మీకు ఐడియా ఉంటుంది కరెక్ట్గా? ఐడియా ఉంది కదా. యావరేజ్ మీద మొత్తం మనకైతే 19,000 పడ్డాయి అన్న. ఒకటి ఏజ్ ఎంత ఉంటుంది మీకు తెలుసు? పిల్లల ఏజ్ కొన్ని 7 నెలలు ఉన్నాయి, కొన్ని 6 నెలలు ఉన్నాయి, కొన్ని 5 నెలలు కూడా ఉన్నాయి. 4 నెలలు 5 నెలలు 6 నెలలు అన్ని రకాలు కలిపి ఉన్నాయి. యావరేజ్ మీద అన్నిటి మీద మనకు 19,000 అయితే పడింది.
అన్న మన ఫామ్ కోసమా? ఫామ్ కోసం అన్న. మనకి మేత వేస్తున్నారా బయట తిప్పి మేపుకునేదానికి? మధ్యాహ్నం వరకు బయట అన్న. ఏం వేస్తారన్న మేత? ఓకేనా. దానా ఏం పెడతారన్న? దానా ఓకే. మొక్కజొన్న ఇవన్నీ పెడతారు అన్న. మనకి ఈ పిల్లలు ఎన్ని నెలలు మేపుతారు? 3 నెలల నుంచి 4 నెలలు. 3 నెలల నుంచి 4 నెలలు తర్వాత నేను అమ్ముకుంటారు. మీరు గూడూరు మార్కెట్ ఫస్ట్ టైం అన్నారు. ఫస్ట్ టైం వచ్చారు. సరే ఈసారి వచ్చేటప్పుడైనా ఒకవేళ గూడూరుకైనా రండి, లేదంటే పల్లెల్లో అయినా దొరుకుతాయి మనకి. అంటే మనకి ఈ టైంలో మనకి పల్లెల్లో ఈ సైజు పిల్లలు లేవు. జనవరిలో వస్తాయి. మీరు జనవరిలో ఆ టైంలో నాకు కాల్ చేశారంటే జనవరిలో పల్లెల్లోనే రైతుల దగ్గర అనేది మాట్లాడదాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకేనా ఓకేనా. అన్న మన బండి గూడూరు నుంచి ఏ ఊరికి వెళ్తుంది, ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది అన్నతో మాట్లాడదాం. గూడూరు నుంచి బాగ్రాపేటకి వెళ్తుంది. గూడూరు నుంచి బాగ్రాపేట చిత్తూరు దగ్గర అన్న. ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న మనకి ఇక్కడ గూడూరు నుంచి అక్కడికి? 175 కిలోమీటర్లు అన్న. మనకి కిలోమీటర్కి ఎంత పడుతుంది? కిలోమీటర్ 40. అప్ అండ్ డౌన్ మనకి 40 రూపాయలు, అంటే కిలోమీటర్కి 20 రూపాయలు లెక్కన. ఓకేనా. సరే మన వాళ్ళు వచ్చినప్పుడు నిన్న కూడా ఒక విషయం జరిగింది. ఎవరైనా వెళ్ళండి, కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఒక రీజనబుల్ రేట్కి అయితే వెళ్ళండి. ఎవరు పోయినా బయట ఇప్పుడు మేము వెయిట్ చేస్తుంటాం కదా. అవునన్నా. నేననేది బయట వాళ్ళు వచ్చి వాళ్ళ అక్కడి నుంచి తోడుకుని వస్తారు. బయట వాళ్ళు కదా, మాకు లేదు కదా. నేననేది ఒకటి విషయం. నేనేది మిమ్మల్ని విషయం అన్నాలా, ఎవరైనా పోండి, నాకు అదేం లేదు. మీరు అడ్జస్ట్ అవ్వండి. నేను అల్లా బండే పంపించాలి, ఇలా బండి ఇలా, నాకు ఏ బండి అయినా ఒకటే. కాకపోతే మనకు తెలిసిన వాళ్ళ బండి పంపిస్తున్నా అంతేగాని ఓళ్ళని మీరైనా కొత్త ఇలా. ఓకేనా. ఇంకేంలా విషయం అంతే. ఎవరైనా వెళ్ళండి, దాని గురించి చెప్పందిలా. ఓకే. జాగ్రత్తగా అక్కడ స్పీడ్ బ్రేకర్లు కాడ అక్కడ కొంచెం పిల్లలు పడుతుంటాయి, అవి ఒకసారి చూసుకుంటాం. పైన కింద అన్ని చూసుకొని. సరేనా. ఓకే.